మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ మండల పరిధిలో నేరెళ్ల గ్రామంలో ఇసుక అక్రమ తవ్వకాలు మరియు రవాణా విపరీతంగా పెరిగిపోతుండటంతో అక్కడి గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలు పక్కన పెట్టి స్థానిక ఇసుక మాఫియా వాగులు, నదుల్లో ప్రొక్రియల సాయంతో ఇసుక తవ్వకాలు నిర్వహిస్తూ ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని నేరెళ్ల గ్రామంలో ఇసుక మాఫియా ప్రొక్రియల సహాయంతో వాగుల నుండి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతూ ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తున్నారు. ట్రాక్టర్ యజమానులు అధికారులకు ముడుపులు అందచేయడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉండగా ఈ అక్రమ రవాణాతో నేరెళ్ల వాగులోని భూగర్భ జలాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లను అడ్డగించి గ్రామస్తులు తిరగబడ్డారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుందని ఆరోపిస్తున్నారు. నేరెళ్ల వాగులో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలు స్థానిక వనరులను నాశనం చేస్తూ పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. గ్రామస్తులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల మాఫియా మరింత ధైర్యంగా వ్యవహరిస్తోంది. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా తక్షణం ఆపకపోతే పర్యావరణం నాశనం కావడం తథ్యమని ఇప్పటికైనా రెవెన్యూ మరియు పోలీస్ శాఖ కలిసి చర్యలు తీసుకుని ఇసుక మాఫియాపై కఠినంగా వ్యవహరించాలని గ్రామస్తులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. జిల్లా నేరెళ్ల విలేజ్ మా నేరెళ్ల వాగు నుంచి మినిమం ఒక 3 నెలల నుంచి వాగులో ఇసుక కుక్లింగ్లు పెట్టి మొత్తం ఇందిరమ్మ ఇళ్ళు వచ్చిన కానీ ఇందిరమ్మ ఇళ్ళు అని అవన్నీ ఇవన్నీ మొత్తం మా వాగులో ఇసుక లేకుండా మొత్తం మా వాటర్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ పోయినా కూడా మేము గ్రామ ప్రజలను ధిక్కరించుకుంటా ఇద్దరు ముగ్గురు కొట్టు కూడా ఈ నేరెళ్ల ట్రాక్టర్ యజమానులు మొత్తం ఇసుకను మొత్తం అక్రమంగా బయటికి పక్క విలేజ్లకు గూడూరు అని, అటు అంబాలని, అసంపేట అని, హన్మకొండ ఇటు మొత్తం ఈ విలేజ్లకు మొత్తం అమ్ముకుంటారు. 5,000 ట్రిప్పు, 4,000 ట్రిప్పు, 3,000 ట్రిప్పు లేక జేసీబీ పెట్టి మాకు వాగుల జేసీబీ వాటర్ కోసం అని మేము తోడుకున్నప్పుడు మాకు కేసులు పెట్టిన సిఐ గారు వచ్చి ఎస్ఐ గారు కంప్లైంట్ చేస్తే ఎస్ఐ గారు వచ్చి మమ్మల్ని వాగుల బండి పెట్టద్దని వాగుల తోడనీయలేదు. ఇవాళ వాళ్ళు మొత్తం ఇసుక మొత్తం అక్రమంగా తీసుకుపోతారు. అక్రమంగా తీసుకుపోయినా కూడా మేము సిఐ గారికి ఒక 10 సార్లు కంప్లైంట్ చేసి ఒక 100 సార్లు చేసినా కూడా సిఐ గారు వస్తాడు, తీసుకుపోతాడు. బండ్లో ఎంఆర్ఓ కూడా వస్తాడు. ఆ ఎంఆర్ఓ ఏం చేస్తాడో మాకు రైట్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాన్మన్ లైవ్ ద్వారా అందిస్తారు. సాన్మన్, చెప్పండి, అసలు అక్కడ ఉన్న గ్రామస్తులు ఏం చెప్తున్నారు ఈ ఇసుక మాఫియాకి సంబంధించి? థ్యాంక్ యూ పద్మ. ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు ఆ ఇసుక అయితే అక్రమంగా తరలిస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళు అయితే రైతుల పేరట శాపంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క రైతులు అంటే ఆ ఇందిరమ్మ ఇళ్ళ కోసం అయితే ఇసుకను ఆ వాగులో, ఆ నేరెళ్ల వాగులో అంటే కమలాపూర్ మండలం హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి అయితే ఈ యొక్క కమలాపూరు మండలంలో ఆ యొక్క నేరెళ్ల గ్రామంలో అయితే ఇసుకను అక్రమంగా ఆ వాగులో నుండి అంటే పెద్ద ఎత్తున ప్రొక్కెన్లు పెట్టి తీయడంతో మాత్రం రైతులు అయితే లబో దిబోం అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే సరైన వర్షాలు లేక రైతులు అయితే కొంత ఆందోళన చెందుతున్నారు. ఈ యొక్క ఆందోళనకైతే వారి యొక్క బావులు అంటే వ్యవసాయం చేసుకునే బావులు అయితే పూర్తిగా అడుగంటిపోవడంతో రైతులు ఆందోళన చేస్తున్నారు. అంటే ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వము ఇందిరమ్మ ఇళ్ల కోసం అయితే ఇసుకను ఫ్రీగా అందించడంతో పెద్ద ఎత్తునైతే ఆ యొక్క ఇందిరమ్మ ఇళ్లను అయితే కట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నారని అయితే గ్రామస్తులు ఆందోళన చేశారు. ఏకంగా ఆ యొక్క ట్రాక్టర్లను అయితే అడ్డగించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఈ యొక్క నేరెళ్ల వాగు నుండి అనేకంగా అక్రమంగా ఇసుకను తరలించడంతో
నేరుగా గ్రామస్తులందరూ ఒక్కతాటిపైకి వచ్చి స్థానిక ఎంఆర్ఓకు అదేవిధంగా మైనింగ్ అధికారులకు రెవెన్యూ అధికారులకు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు అయితే చేశారు. కానీ ఇప్పటి వరకు పోలీసులు కూడా ఆ యొక్క వాహనాన్ని తీసుకెళ్ళి మళ్ళీ యథావిధిగా వారు ఆ యొక్క వాహనాలను అయితే రిలీజ్ చేస్తున్నారని అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వెలువడుతున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క గ్రామస్తులు అంటే ముకుముడిగా రాత్రిపూట అంటే ఇందిరమ్మ ఇళ్ల కోసం అయితే ఇసుకను నేరుగా ఉదయం పూటనే తరలించాలి. కానీ ఈ యొక్క 10 గంటల తర్వాత ఈ యొక్క ఇసుకను లేకుంటే అక్రమంగా ఎందుకు తరలిస్తున్నారు, దానికి సంబంధించి ఆ టోకెన్లు ఏమన్నా ఉన్నాయా అంటే టోకెన్లు కూడా లేవు. టోకెన్లు ఉన్నాయని అయితే ట్రాక్టర్ల యజమానులు చెప్తున్నారు. గ్రామస్తులు కూడా టోకెన్లకు మాత్రం ఎలాంటి రసీదులు అయితే లేవు. ఖచ్చితంగా ఈ యొక్క ట్రాక్టర్లను అయితే అడగిస్తాము. ఇందిరమ్మ పేరుతోటైతే అక్రమంగా ఇసుకను తరలించి పెద్ద ఎత్తునైతే వారు దందానైతే కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి గతంలో మండల కార్యాలయానికి వెళ్ళి ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు పట్టించుకోవడం లేదు. అదేవిధంగా పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని అయితే గ్రామస్తులు అయితే నిరసన వ్యక్తం చేశారు. నేరుగా కమలాపూర్ సిఐకి ఫోన్ చేస్తే సిబ్బందిని అయితే పంపించారు. సిబ్బందిని పంపించినా కూడా సిబ్బందితోటి మీ కాళ్ళైన ముక్తం కానీ ఈ యొక్క ట్రాక్టర్లను సీజ్ చేయాలి, ఎందుకంటే మా యొక్క వ్యవసాయ బావులు పూర్తిగా అడుగంటిపోతున్నాయి. వాల్టా చట్టాన్ని అయితే కొంత దీన్ని తుంగలో తొక్కుతున్నారైతే నేరేళ్ల గ్రామస్తులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం అయితే ఇసుకను తరలించడానికి ఉదయం పూటనే తరలించాలి. కానీ అర్ధరాత్రి పూట ఈ యొక్క ఇసుకను ఎందుకు తరలిస్తున్నారు, పెద్ద పెద్ద బుక్రేన్లు పెట్టి ఈ యొక్క ఇసుకను తరలించడంలో జాప్యం ఏంటి, అదేవిధంగా నగరంలో ఉన్న పెద్ద ఎత్తున నగరానికైతే ఇసుకను తరలిస్తున్నారు. తక్కువ రేట్లతోటి ఇందిరమ్మ ఉచిత ఇసుకతోటైతే వీరు అక్రమంగా రవాణా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా రెవెన్యూ అధికారులు లేక పోలీస్ సిబ్బంది కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అయితే గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్ కానీ లేకుంటే కమలాపూర్ సిఐకి అదేవిధంగా మైనింగ్ అధికారులకైతే ఫిర్యాదు చేస్తున్నారు. అయితే సల్మాన్, గ్రామస్తులు ఇంతలాగా ఫిర్యాదులు చేస్తున్న అధికారులకి పట్టించుకోపోవడాన్ని ఏ విధంగా చూడాలంటే అది ఎందుకు పట్టించుకోవట్లేదు, వెనకాల ఎలాంటి సపోర్ట్ ఉంది, వీళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు అసలు? ఖచ్చితంగా అంటే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ట్రాక్టర్ల యజమానులు ఎవరైతే ఉంటారో వారు ఒక కమిటీగా ఫామ్ అయ్యారు. మేము ఇసుకనైతే తరలించే క్రమంలో నెల నెల మామూలు ఇస్తున్నారని అయితే ఆరోపణలు అయితే గ్రామస్తులు తెలియజేస్తున్నారు. గతంలో కూడా మీరు ట్రాక్టర్లు సీజ్ చేశారు, మళ్ళీ వెంటనే రిలీజ్ చేశారు. అంటే దీంట్లో మీ యొక్క జాప్యం ఏంటి? ఖచ్చితంగా దానికి సంబంధించి ఆ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్ల పేరుతోటైతే ఆ నగరానికి హనంకొండ కూతవేటు దూరంలో ఉంది కనుక నగరంలో అనేక నిర్మాణాలు అయితే చేపడుతున్నారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా అధికారులకైతే ముడుపులు చెల్లిస్తున్నారు. ఎందుకంటే అధికారుల ముడుపులు తీసుకునే యొక్క చూసి చూన్నట్టు చూస్తున్నారని అయితే గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ట్రాక్టర్లను సీజ్ చేసి పెద్ద ఎత్తున ఫైన్ అయితే ఫైన్ అయితే వేయాలని అయితే గ్రామస్తులు కోరుతున్నారు. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా ఆ యొక్క ట్రాక్టర్ల యజమానుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఎందుకంటే వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు. మా యొక్క రైతులు అంటే ఇప్పటికే ఎండలు కొడుతున్నాయి, సరైన వర్షాలు లేక పెద్ద ఎత్తున రైతులైతే నష్టపోయే అవకాశం ఉంది కనుక ఖచ్చితంగా ఇసుకను అక్రమంగా తరలిస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క ట్రాక్టర్ల యజమానులు కూడా ముడుపులు చెల్లిస్తున్నారని అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే గ్రామస్తులు చేస్తున్నారు. ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. పై అధికారులు కూడా ఈ యొక్క కింది స్థాయిలో ఉన్న అధికారుల మీద చర్యలు తీసుకోవాలని అయితే కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తామని అయితే ఒక మాట గ్రామస్తులు అయితే ముక్త కంఠంతో తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటివరకు అధికారులు ఏమైనా స్పందించడం జరిగిందా? గ్రామస్తులు ఇంతలా వేడుకుంటున్నారు కాబట్టి మనం చూసుకున్నట్లయితే హుటాహుటిన అంటే గ్రామస్తులు అయితే ఒక ట్రాక్టర్ను అడ్డుకోవడంతో అక్కడ ఏదైనా అంటే పెద్ద ఎత్తున ఏదైనా గొడవలు జరిగే అవకాశం ఉందని అయితే పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది అయితే హుటాహుటిన తరలి వచ్చారు. ఆ యొక్క నేరెళ్ల గ్రామస్తులతో అయితే పోలీసులు కూడా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారైతే ససేమిరా అంటున్నారు. ఎందుకంటే గతంలో కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, వాహనాన్ని మళ్ళీ రిలీజ్ చేశారు. అంటే ఖచ్చితంగా ఈ యొక్క వాహనాన్ని సీజ్ చేయాలి, వారి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్ల పేరుతోటైతే ఈ యొక్క ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు.
మేము కూడా ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుకనిస్తే మేము అద్దనట్లేదు కానీ వీరు అర్ధరాత్రి పూట ఇసుకను తరలించడంలో జాప్యం ఏంటి? ఖచ్చితంగా దీనికి సరైన సమాధానం పై అధికారులు తెలియజేయకుంటే పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆందోళన చేస్తామైతే ఈ యొక్క గ్రామస్తులు పోలీస్ సిబ్బందికి అయితే తెలియజేశారు. ఇప్పటివరకు అయితే వారు ససేమిరా అన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయానికి వచ్చి అయితే ఫిర్యాదు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సాల్మన్.